ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, హిందూ బంధువులు, శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు ఛత్రపతి మహారాజ్ గారి 394వ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో అన్ని వర్గాలకు సంబంధించిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దలు అందరూ కూడా ఏకమై ఈనాడు హిందుత్వం కోసం కొట్లాడి ఎన్నో యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి హిందువుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహావీరుడు ఛత్రపతి శివాజీ గారి 394వ జయంతిని అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా ఇదే నాడు ఫిబ్రవరి 19వ తారీఖున ఎంతో వైభవంగా నర్సంపేట పట్టణంలో నిర్వర్తించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నాము. ఇక ముందు కూడా ఛత్రపతి శివాజీ గారి వారసులం హిందుత్వం కోసం కొట్లాడుకుంటూ ఛత్రపతి శివాజీ గారు చూపిన బాటలు నడుచుకుంటూ ఈ భారత దేశంలో హిందుత్వం కోసం ఛత్రపతి శివాజీ గారు ఏ రకంగా అయితే కొట్లాడారో అదే ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా అలవర్చుకొని ఈనాడు మన హైందవ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఇక ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నరసింహరావు గారికి, మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి పుల్లారావు గారికి, మరియు ఇక్కడ లోకల్ కౌన్సిలర్స్ శీలన్ రాంబాబు గారికి, గోలియా గారికి, వీరన్న గారికి, దుర్రాజు గారికి, మరియు పట్టణ అధ్యక్షులు బాలజగన్ గారికి, మరియు పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఏ కార్యక్రమం అయినా సరే తమ భుజాల మీద వేసుకొని ఈనాడు హిందుత్వం కోసం కొట్లాడుతున్న యువకులందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉత్తేజాన్ని కలగజేస్తుంది. హిందుత్వం కోసం ఇంకా ముందుకు వెళ్ళి కొట్లాడుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం, మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. నర్సంపేటలో ఈరోజు హిందూ ధైర్యశాలి ఛత్రపతి శివాజీ గారిని ఘనంగా జరుపుకోవడం మనందరం చూస్తున్నాం. శివాజీ యొక్క శౌర్య పరాక్రమాలను మనం గమనిస్తే ఎంతోమంది ఈ దేశాన్ని దండెత్తినప్పటికీ కూడా తనంటూ నిలబడి ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ యువత కోసం పోరాడి హిందుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసినటువంటి ధీరుడు శివాజీ గారు. అదేవిధంగా మనం ఒక్కసారి పరిశీలన చేస్తే శివాజీ కాలంలో రైతులని ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకున్నటువంటి మహారాజు శివాజీ మహారాజుగా మనం తెలియజేయచ్చు. అదేవిధంగా యుద్ధాలు గెలిచి ఓడిపోయినటువంటి రాజ్యంలో స్త్రీలను ఆ రోజు ఎత్తుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉంటే స్త్రీలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు శివాజీ గారు. కాబట్టి భారతదేశంలో శివాజీ గారి యొక్క తల్లి చెప్పినట్లుగా వారి జీవన క్రమం కానీ, వారి నడవడికి కానీ, ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను కానీ ఎన్నో యుద్ధాలలో చాటి చెప్పి భారతదేశం ఈరోజు భారత మాత మోడీ గారి పరిపాలన ఏ విధంగా అయితే ముందుకు పోతుందో ఆ రోజుల్లో హిందుత్వాన్ని, భారతీయతను అన్ని వర్గాలకు స్పష్టంగా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శివాజీ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా నర్సంపేట యువకులు రాణా ప్రతాప్ గారికి, అదేవిధంగా కన్వీనర్ గారికి, మిగతా కౌన్సిలర్లకు, అధ్యక్షులకు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, నర్సంపేట యువకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్